అందరికీ నమస్కారం. కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు ప్రవళిక. ఈరోజు మన వీడియోలో స్టిల్ కంపెనీ వాళ్ళది SC33 అండి వాక్యూమ్ క్లీనర్. దీని గురించి తెలుసుకుందాము. ఈ వాక్యూమ్ క్లీనర్ మనకి వెట్ పర్పస్ యూజ్ అవుతుంది, డ్రై పర్పస్ యూజ్ అవుతుంది. అంటే తడిగా ఉన్న దగ్గర మనం దీన్ని యూజ్ చేయొచ్చు, పొడిగా ఉన్న చెత్త ఉంటుంది కదా అక్కడ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి 12 లీటర్స్ కెపాసిటీతో వస్తుందండి. అలాగే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. మనకి ఇంతకుముందు కమర్షియల్ యూజ్కి ఉపయోగపడేవి అన్నీ వీళ్ళు లాంచ్ చేస్తున్నారండి, ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు డొమెస్టిక్ యూజ్ కోసం, అంటే మనం ఇంట్లో కూడా యూజ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేలాగా బడ్జెట్ ఫ్రెండ్లీగా కాంపాక్ట్గా, అంటే మనకి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ఈజీగా, మనకి యాక్సెస్ కూడా ఈజీగా ఉండేలాగా వాడకానికి వీళ్ళు డిజైన్ చేశారు. అది కూడా లో కాస్ట్లో. ఇది మన సోఫా క్లీనింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. కార్లో కూడా డస్ట్ పడితే తీయడం కష్టం కదండి, దీంతో ఈజీగా తీసేసుకోవచ్చు. గ్యారేజెస్ లో యూజ్ చేయొచ్చు. సో ఈ ప్రోడక్ట్ ని ఇప్పుడు అన్బాక్స్ చేసి ఏమేమి ఉన్నాయి, ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం. అన్బాక్సింగ్ స్టార్ట్ చేసామండి. ఇది మనకు ఫస్ట్ నాజిల్ కనిపించింది. దీని సహాయంతో మనం డ్రై క్లీనింగ్ చేసుకోవచ్చు, వెట్ క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది బ్రష్ అండి, కొంచెం లోపలికి ఉంటుంది, కొంచెం బయటకు కూడా ఉంటుంది ఈజీగా ఉండడానికి. అండ్ దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, దీని సహాయంతో బ్రష్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి 2 ఎక్స్టెన్షన్స్ ఇచ్చారండి, హైట్ లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇవి వీల్స్ అండి, పెద్ద వీల్స్. అండ్ ఇది నాజిల్ అండి, పైప్కి కనెక్ట్ చేసుకొని మన బూజు అవి దులుపుకోవడానికి కూడా బాగా ఈజీగా ఉంటుంది ఈ నాజిల్తో. సో బయటకు తీసిన తర్వాత లుక్ ఇలా ఉందండి. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది QR కోడ్ వాక్యూమ్ క్లీనర్ పైన ఇచ్చారు. దీన్ని స్కాన్ చేస్తే ఎలా వాడాలి ఏంటి అనేది మనకి వీడియో వస్తుంది. సో ఈ సైడ్కి ఉన్నాయి కదా, ఇవి ఇలా పైకి అనేస్తే ఓపెన్ అయిపోతుందండి. ఈ పైన ఆరెంజ్ బటన్ ఉంది కదా, అది ఆన్ ఆఫ్ బటన్ అండి. ఇది ఫిల్టర్ అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫిల్టర్. మనం డ్రై క్లీనింగ్ చేసేటప్పుడు పెట్టుకొని వెట్ క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం తీసేసి వాడుకోవచ్చు. సో అప్పుడు వెట్ క్లీనింగ్ చేసినప్పుడు వాటర్ అంతా ఈ టబ్లోకి వచ్చేస్తాయి. అండ్ ఇది పైప్ అండి, ఈ పైప్ కనెక్ట్ చేసుకొని పైప్కి నాజిల్ కనెక్ట్ చేసుకోవాలి. సో దీని లోపల చిన్న వీల్స్ వచ్చాయండి. అండ్ ఇదేంటంటే వెట్ క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే కనుక దానికి కనెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఆ డస్ట్ పార్టికల్స్ దీనికే ఉండిపోతాయి. సో అప్పుడు క్లీన్ చేసుకోవడం ఈజీగా అవుతుంది, టబ్ అంతా డస్ట్ అవ్వకుండా, మురికి అవ్వకుండా. సో ఇవి పెద్ద వీల్స్ ఏమో ముందు పెట్టాలండి. ముందు అంటే ముందు భాగంలో సైడ్కి ఇలాగ గట్టిగా పెట్టాలి. దానికి బటన్స్ లాంటివి ఏమి ఉండవు, కానీ కొంచెం ప్రెషర్ పెట్టి బలంగా పెట్టాలన్నమాట లోపలికి. అండ్ ఈ చిన్న వీల్స్ ఉన్నాయి కదా, ఇవి బ్యాక్ సైడ్ వస్తాయండి, వెనక కిందకు వస్తాయి. ఇవి కూడా కొంచెం ప్రెషర్ పెట్టి కొంచెం గట్టిగా లోపలికి అంటే సెట్ అయిపోతుందండి. టబ్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి వాక్యూమ్ క్లీనింగ్కి యూజ్ అవుతుందండి. సో పైప్ కనెక్ట్ చేసుకోవాలి. బ్లోయింగ్కి కావాలనుకుంటే కనుక ఇట్లా బ్యాక్ సైడ్ ఉంటుందండి, ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. సో ఈ పైప్కి నాజిల్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, కావాలంటే ఎక్స్టెన్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పేపర్ బ్యాగ్ అండి. డ్రై క్లీనింగ్ చేసేటప్పుడు చెత్త ఏమన్నా ఉంటే ఈ బ్యాగ్లో కనెక్ట్ అవుతుంది, ఇక్కడ కనుక మనం కనెక్ట్ చేసుకుంటే. సో బ్యాగ్ తీసేసి ఈజీగా అది దులిపేసుకొని బయట మళ్ళీ కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెట్ క్లీనింగ్ చూద్దామండి. ఒక జగ్ వాటర్ వేసి ట్రై చేశాను, ఎలా వస్తుందో చూద్దాం అనేసి. వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుందండి, చాలా నీట్గా అయిపోతుంది. చేంజ్ అబ్జర్వ్ చేశారా అండి, మొత్తం ఎంత నీట్గా అయిపోయిందో. ఇప్పుడు డ్రై క్లీనింగ్ చూద్దాము. చూడండి ఎంత ఫాస్ట్గా తీసేసుకుంటుందో వాక్యూమ్ అనేది. నీట్గా అవుతుందండి. ఇది కూడా ఎక్కడ కూడా డస్ట్ పార్టికల్స్ని లీవ్ చేయట్లేదు. మనం ఇలాగా మంచం కిందకి, సోఫా కిందకి, టేబుల్స్ కిందకి కూడా ఫ్లెక్సిబుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎంత డస్ట్ క్లీన్ అవుతుందో చూస్తున్నారు కదా మీరే. చాలా డస్ట్ ఉందండి ఫ్యాన్కి. యాక్చువల్లీ రూమ్ యూజ్ చేయడం మానేసాము, అలాంటిది కూడా ఎంత క్లీన్గా అవుతుందో చూడండి. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదండి, మనం అక్కడ పెడితే అదే పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు బ్లోయర్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. చూసారు కదా, చాలా దూరం వరకు కూడా వెళ్తుందండి దీని బ్లో అనేది. గార్డెన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. చెత్త అది ఎక్కువ పడుతుంది కదా, ఆకులు అవి పడుతుంటాయి కదా, ఆకులన్నీ ఒక దగ్గరికి కలెక్ట్ చేయడానికి బ్లోయర్ బాగా యూజ్ అవుతుంది.
చూసారు కదండి ఎంత ఈజీగా వర్క్ చేస్తుంది అనేది. ఇది వైర్ కూడా చాలా పెద్దగానే ఉందండి, సరిపోతుంది ఇల్లు క్లీన్ చేసుకోవడానికి. మీ అవైలబిలిటీని బట్టి మీరు ఎక్స్టెన్షన్ పెట్టుకోవాల్సింది బయట వాడాలనుకుంటే కనుక. సో ఇది ఓపెన్ చేసి ఇది కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. మనం వెట్ క్లీనింగ్ చేసుకుంటే దీంట్లో మొత్తం వాటర్ వచ్చేస్తుంది కదా, ఇందులో వాటర్ స్టోర్ అవుతుంది కదా, సో అది క్లీన్ చేసుకోవచ్చు. ఇదేమో నార్మల్ వాక్యూమ్ క్లీనర్ అండి, మామూలుగా రెగ్యులర్ గా యూస్ చేసే వాక్యూమ్ క్లీనర్ ఇక్కడ నుంచి క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే మటుకు పైప్ ఉంది కదా, పైప్ మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే బ్లోవర్ కింద వర్క్ చేస్తుంది. సో ఇది మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు అండి. సో వీల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈజీగా ఇంట్లో ఈ మూల నుంచి ఆ మూలకి దీన్ని అలా తీసుకొని వెళ్ళిపోవచ్చు. మొత్తం ఇలా బకెట్ ఎత్తినట్టు ఇలా ఎత్తి అలా తీసుకెళ్లడం కాకుండా ఇలా నడుపుకుంటూ తీసుకెళ్లిపోవచ్చు. మనకి పని అయితే చాలా సులువుగా అయిపోతుంది. సో ఈ వాక్యూమ్ క్లీనర్ కనుక మీకు కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మెయిల్ ఐడి ఇంకా వాట్సాప్ మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము. మన కిసాన్ చాయిస్ యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి 20% డిస్కౌంట్ కూడా ఉందండి ఎంఆర్పి మీద. మీరుండే ఏరియాలో మా ఏజెంట్స్ లేకపోతే కనుక మేము దీన్ని పార్సల్ పంపిస్తామండి, మీరు రిసీవ్ చేసుకోవచ్చు. అందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి, 20% డిస్కౌంట్ కూడా వస్తుంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎవరో ఒకరికైతే ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ అవుతుంది కదా, ఆ వీడియో ఉపయోగపడుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఏ వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.